అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎటువంటి బిల్డింగ్ అనుమతులు లేకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా కట్టినటువంటి రాజప్రాసాదాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని పేద విద్యార్థుల కోసం మోడల్ స్కూల్స్ లాగాను, లేకపోతే ఆ జిల్లా వాసుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిగాను కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రజాధనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పేరుతోటి 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఎకరానికి తక్కువ కాకుండా 2 ఎకరాలకి మించి ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని తన పార్టీ పేరు మీద రాసుకున్నాడు. గత 5 సంవత్సరాల్లో ఒక్క జిల్లా కూడా మినహాయింపు లేదు. ప్రతి జిల్లాలో ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా 1.5 ఎకరం, విశాఖపట్నం 2 ఎకరాలు, కాకినాడ ఎకరం 93 సెంట్లు, కృష్ణా 2 ఎకరాలు, గుంటూరు జిల్లా 2 ఎకరాలు, బాపట్ల 2 ఎకరాలు, వైఎస్ఆర్ జిల్లా 2 ఎకరాలు, చిత్తూరు జిల్లా 2 ఎకరాలు, తిరుపతి 2 ఎకరాలు. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని తన పార్టీ పేరు మీద ఇస్తూ జీవోలు ఇచ్చుకున్నాడు. ఇందుకోసం తన పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం కోసం. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వాస్తవానికి వేరే ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి, లేకపోతే డిస్ప్యూట్లో ఉన్నవి. అన్ని రకాల ల్యాండ్స్. ఉదాహరణకి విశాఖపట్నం తీసుకోండి. అక్కడ 2 ఎకరాల్లో భారీ రాజప్రసాదం కడుతున్నారు. అది ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. అది రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించిన భూమి. అదేవిధంగా అనకాపల్లిలో భూమి ఎకరం 75 సెంట్లు. ఇది యాక్చువల్గా అక్కడ కాపు భవనానికి శంకుస్థాపన కూడా జరిగింది గతంలో. దానికి 50 లక్షల రూపాయలు కేటాయించారు కూడా. కానీ అవన్నీ తీసేసి ఇది మా పార్టీ కోసం అని చెప్పి ప్రభుత్వంలో ఉండగా రాసేసుకున్నారు వాళ్ళు. అదేవిధంగా కాకినాడలో తీసుకున్నటువంటి ఎకరం 93 సెంట్లు 22A నిషేధిత జాబితాలో ఉంది. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి తీసేసుకున్నారు. ఏలూరులో అది యాక్చువల్గా స్టేడియం కట్టాలి, ఆ స్థలంలో 2 ఎకరాలు, అది తీసేసుకున్నారు. తాజాగా గొడవ అవుతున్నటువంటి తాడేపల్లిలో ల్యాండ్, ఈ ల్యాండ్ బోట్ యార్డ్ ల్యాండ్. ఇది కేంద్ర కార్యాలయం అట. దీనివల్ల చాలా కథ ఉంది, అది వేరేగా మాట్లాడుకుందాం. నిన్ననే దాన్ని కూల్చివేశారు కదా, అది కాకుండా మిగతా వాటి విషయాలు మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా రకరకాల చోట్ల భూములన్నీ తీసేసుకున్నారు. రెండో పాయింట్ ఏమిటంటే, ప్రభుత్వ భూములు తీసుకున్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా కట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ స్థానిక సంస్థలు ఉంటాయి, కార్పొరేషన్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, లేకపోతే అక్కడ వేరే టౌన్ ప్లానింగ్ సంస్థలు ఉంటాయి. వాటి నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి భవన నిర్మాణానికి. ఇష్టారాజ్యంగా కట్టుకోవడానికి వీల్లేదు కదా. వీల్లేదనే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది. అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన, అక్రమ నిర్మాణాలని తొలగించవద్దా అన్నాడు. గీతంలో బయట గోడలను కొట్టేశారు. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి వెనక గోడను కొట్టేశారు, ప్రహరీ గోడని. ఏమిటంటే అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, దానికి అనుమతి లేదు అని కదా చెప్పారు. మరి ఆ లెక్కన వీళ్ళు స్థానిక సంస్థల యొక్క అనుమతి తీసుకోవాలి. సిఆర్డీఏ అనుమతి కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు. ఎవరి అనుమతులు లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కట్టేసుకున్నారు అంటే ఏవో చిన్న చిన్న బిల్డింగులు కాదండి. మీరు ఈ బొమ్మలు చూడండి. రాజప్రసాదాలు 26 జిల్లాల్లో చాలా చోట్ల అమరావతి కంటే ఎక్కువ బిల్డింగులు కట్టారు. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ అయిపోయింది, విజయనగరంలో 80% పూర్తయింది, పార్వతీపురం మన్యంలో చివరి దశకు చేరింది, విశాఖపట్నంలో నిన్న ఫోటోలు కూడా వచ్చినాయి, చాలామంది చూశారు. నిర్మాణం అది దాదాపు పూర్తి అయిపోయింది, ఆఫీస్ కూడా స్టార్ట్ అయిందట అక్కడ. కాకినాడలో నిర్మాణం పూర్తయింది, తూర్పుగోదావరిలో నిర్మాణం పూర్తయింది. సో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినాయి, లేకపోతే మొదటి అంతస్తు స్లాబ్ పూర్తయింది. ఈ భవనాలు ఎలా కట్టారంటే రాజప్రసాదాల మాదిరిగా కట్టారు. విశాఖపట్నంలో ఋషికొండ మీద ఈయన పెద్ద ప్యాలెస్ కట్టాడు అని చెప్పి గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి, అందరూ చూసాం కదా. ఆ స్థాయిలో ఉన్నాయి ఇవి కూడా. అవి పార్టీ ఆఫీసు లాగా లేవు, ఒక రాజకీయ పార్టీ కార్యాలయం లాగా, అది జిల్లా స్థాయి కార్యాలయం లాగా లేవేవి. అవన్నీ కూడా భారీగా మధ్యయుగాల్లోనూ లేకపోతే ప్రాచీన యుగంలోనూ చక్రవర్తులు, రాజులు, వాళ్ళు నియంతలు కాబట్టి వాళ్ళు కాల్చినట్టు కట్టుకునేవాళ్ళు ఇష్టారాజ్యంగా. ఆ విధంగా కట్టాడు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మీరు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క రాజప్రసాదం ఒక్కొక్క జిల్లాలో కట్టిన పార్టీ ఆఫీస్ అది అంటే ఎవరు నమ్మరు. బహుశా భారతదేశంలో మరే రాజకీయ పార్టీకి, ఎస్పెషల్లీ మరే ప్రాంతీయ పార్టీకి ఈ స్థాయిలో ప్రతి జిల్లాలో ఇంత పెద్ద భవనాలు, వెల్ డిజైన్డ్, అన్ని హంగులుతో కూడినటువంటి భవనాలు లేవు. అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి తానే ఉంటాను ఎల్లకాలము ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వం తనదే, ఇది ఒక రకమైన రాచరికం అన్నట్టుగా భావించాడు. ఆ ఉద్దేశంతో ప్రభుత్వ భూములన్నీ తీసేసుకున్నాడు, చక్కగా బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టాడు. వీటిల్లో ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లాలో కట్టిన
కడుతున్నటువంటి భవనానికి తప్ప 25 జిల్లాల్లో ఏ భవనానికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అంటే నేనే రాజు నేనే మంత్రి, నాకేమిటి పర్మిషను, చూద్దాం తర్వాత అన్నట్టుగా కట్టేసుకున్నారు లెక్క లేకుండా. నిజానికి వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు అన్ని, కానీ ఆ లెక్కలేనితనం, అధికార మదం అన్నమాట. మనమే ఎప్పటికే ఉంటాం కాబట్టి తొందరే ఉంది తీసుకుందాం తర్వాత అనుకొని కట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ భూమిని 42.24 ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది. ఇవన్నీ కూడా మంచి మంచి సెంటర్లో ఉన్న విలువైన భూములు. రెండవది వీటి యొక్క విలువ ఎంత అంటే రఫ్లీ 677 కోట్ల రూపాయలు. అంటే ఇది ప్రజాధనం. 677 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రైట్ రాయల్గా జగన్మోహన్ రెడ్డి జీవోలు ఇచ్చి మరీ తీసేసుకున్నాడు అంతే తన పార్టీ కోసం. జగన్మోహన్ రెడ్డికి అంతులేని డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉందో ఆయనకే తెలియదు. మరి అన్ని వేల లక్షల కోట్లు ఉన్న మనిషి తానే భూములు కొనుక్కొని పార్టీ ఆఫీసులు కట్టుకోవచ్చు, కానీ అధికారం చేతిలో ఉంది, నాదే మొత్తం రాష్ట్రం అంతా, దాన్ని నేను కొనడం ఏంటి అని చెప్పి ఈ భూములు తీసేసుకున్నాడు. 42.24 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా. అది కూడా ఆయన ఖర్చు పెట్టాడా అనేది అనుమానమే. ఉదాహరణకి తాడేపల్లిలో నేను డెమాలిష్ చేసినటువంటి వైసీపీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం అని చెప్తున్నారు. అది దాన్ని కట్టడానికి రామ్కీ ఇన్ఫ్రా వాళ్ళకి ఇచ్చారు. రామ్కీ ఇన్ఫ్రా అంటే వాళ్ళు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత అనుబంధం అన్నమాట పారిశ్రామికవేత్తలతోటి. మరి ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చారో తెలియదు. ఈ విధంగా 26 జిల్లాల్లో కడుతున్నటువంటి అన్ని భవనాలు, రాజప్రసాదాలు ఇవన్నీ కూడా ఏదో ఒక అవగాహనతోటి ఉచితంగానే బహుశా కట్టి ఉంటారు అనేది చాలామందికి అనుమానం. వీళ్ళు డబ్బులు ఇచ్చి కట్టుకున్నది ఏమి ఉండదు. కాబట్టి వీటిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ భవనాలని ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? ఎందుకంటే వాటికి అనుమతులు లేవు. అనుమతులు లేకపోతే డిమాలిష్ చేస్తారు మామూలుగా ప్రభుత్వం. ఎందుకు డిమాలిష్ చేయాలి? ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు కదా వాటిని డిమాలిష్ చేయడం కంటే. నిన్న తాడేపల్లిలో ప్రభుత్వ భూమిలో కట్టిన భవనం, అది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. మొదటి అంతస్తు స్లాబ్ వేశారు, కూల్చేశారు. మిగతా చోట్ల చాలా వరకు పూర్తి అయిపోయినాయి. చూడొచ్చు మీరు బొమ్మలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఒక్కొక్కటి రాజప్రసాదం లాగా. చక్కగా ఒక మంచి మోడల్ స్కూలు, లేకపోతే ఒక వైద్యశాల ఉచితంగా పేదలందరికీ విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించడానికి వీటిని ఉపయోగించారనుకోండి, రాష్ట్రానికి ఎంతో మేలు, పేద ప్రజలకు ఎంతో మేలు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ లేదు పెద్ద. ఆయనకున్న వేల కోట్లు ఇదంతా భూమి ఎటు ప్రభుత్వానిదే. ఆ కట్టిన భవనాలే కదా, అక్రమంగా కట్టాడు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కాబట్టి స్వాధీనం చేసుకొని దీన్ని ప్రభుత్వ లేక ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి అనేది నా సూచన. నంబర్ 1. నంబర్ 2, ఏమండి, పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వడం అనేది వైఎస్ఆర్సీపీతోనే స్టార్ట్ కాలేదు అనేది వాస్తవం. ఇందులో తెలుగుదేశం పార్టీ తప్పు కూడా ఉన్నది. వాళ్ళు 2014-19 మధ్యకాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ఒక చట్టం చేశారు. ఏమిటి ఈ చట్టం? ఏంటి చెప్తాను. ఈ చట్టం ఏంటంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ప్రభుత్వం స్థలం ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. దీని ప్రకారం నేషనల్ పొలిటికల్ పార్టీ కానీ లేకపోతే రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ కానీ అయితే వాళ్ళకి అసెంబ్లీలో 50% కనుక స్ట్రెంగ్త్ ఉంటే, అంటే 175లో సగం మంది కనీసం వాళ్ళకి సభ్యులు ఉంటే, వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో, అంటే అప్పుడు అమరావతి హెడ్ క్వార్టర్స్ అనుకున్నారు కాబట్టి, క్యాపిటల్ సిటీ అనుకున్నారు కాబట్టి అక్కడ 4 ఎకరాలు ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఒక చట్టం చేశారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదేవిధంగా రెండో కేటగిరీలో ఏదైనా పొలిటికల్ పార్టీకి 25 నుంచి 50% మధ్యలో కనుక సభ్యులు ఉంటే అసెంబ్లీలో వాళ్ళకి అరెకరం ఇవ్వచ్చు అన్నారు క్యాపిటల్ సిటీలో. 25% కంటే తక్కువ కనుక అసెంబ్లీలో వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి 1000 గజాలు ఇవ్వచ్చు అన్నారు. దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ల్యాండ్ ఇవ్వచ్చు పొలిటికల్ పార్టీస్కి అని చెప్పి వాళ్ళు ఈ జీవో రిలీజ్ చేశారు. దాని ప్రకారం నేషనల్ పొలిటికల్ పార్టీ కానివ్వండి, రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ కానివ్వండి, వాళ్ళకి 50% కంటే ఎక్కువ కనుక అసెంబ్లీలో బలం ఉంటే 2 ఎకరాలు ఇవ్వచ్చు జిల్లాల్లో. ఇప్పుడు అర్థమైందా? ఈ జీవోని ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్సీపీ 2 ఎకరాలు ప్రతి జిల్లాలో ఇచ్చుకుంది తనకు తానే. అదేవిధంగా తాడేపల్లిలో ఆ సీతానగరంలో అది కూడా 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కింద అది తీసుకున్నారు. రెండో కేటగిరీలో జిల్లాల్లో అసెంబ్లీలో కనుక 25 నుంచి 50% కనుకుంటే వాళ్ళకి 1000 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. 25% కంటే తక్కువ ఉంటే 300 స్క్వేర్ యార్డ్లు ఇవ్వచ్చు జిల్లాల్లో ఆ పొలిటికల్ పార్టీకి అని చెప్పారు. ఇది 33 నుంచి 99 సంవత్సరాల పాటు లీజు మీద ఇవ్వచ్చు. ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు లీజు అని చెప్పారు. ఇది తెలుగుదేశం చేసినటువంటి ఘనకార్యం అప్పుడు ఉన్నప్పుడు. పొలిటికల్ పార్టీస్కి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్లో ఒక చోట ఒక స్థలం ఇవ్వడం అంటే అది అర్థం చేసుకోవచ్చు. గతంలో
సిపిఐ సిపిఎం లాంటి పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి, ఈ పార్టీలన్నిటికీ కూడా ల్యాండ్ ఇచ్చారు. టీఆర్ఎస్కి వైఎస్ఆర్ఏ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, బంజారా హిల్స్లో ల్యాండ్. అట్లా హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చారనుకోండి, అది వన్ టైం వ్యవహారం కాబట్టి అంతవరకు అర్థం చేసుకోవచ్చు. అయితే దాంతోపాటుగా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అని చెప్పి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఈ జీవో తీసుకొచ్చిందో, 2017లో అనుకుంటాను ఇది వచ్చింది ఈ జీవో. ఈ జీవోని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా అడ్డగోలుగా 26 జిల్లాల్లో ఇచ్చేసుకున్నాడు. దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి, అవును గతంలో తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంది అని చెప్పి ఇచ్చారు. అది ఫ్యాక్చువల్గా కరెక్ట్. అంటే 26 జిల్లాల్లో కాదు, 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ భూమిని తనకు తాను కేటాయించుకుంది. ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి కేటాయించుకున్నాడో తనకు తాను. అయితే వీళ్ళు మరీ అడ్డగోలుగా 2 ఎకరాలు కాకుండా అన్ని చోట్ల దాదాపు ఎకరం ఎక్కువ చోట్ల, కొన్ని చోట్ల 2 ఎకరాలు ఉన్నది. గుంటూరులో 20 సెంట్లట, కృష్ణాలో 95 సెంట్లట, వైఎస్ఆర్ కడపలో 2 ఎకరాలు, శ్రీకాకుళంలో 30 సెంట్లు. ఈ విధంగా ఒక 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఆయా జిల్లాల్లో కేటాయించుకుంది భూమి. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేసింది. సో ఇందులో తెలుగుదేశం పార్టీ తప్పు కూడా కొంత ఉన్నది. అసలు ఈ పొలిటికల్ పార్టీస్కి ఏదో కేంద్ర కార్యాలయంలో క్యాపిటల్ సిటీలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఒక చోట ఒక ల్యాండ్ ఇవ్వచ్చు పొలిటికల్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి అన్నంత వరకు ఓకే. కానీ ప్రతి జిల్లాలో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దీన్ని అడ్డం పెట్టుకునే కదా ఇట్లా చేసేది. తెలుగుదేశం పార్టీ ఆ రోజున చేసిన జీవోని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రతి జిల్లాలో ఇచ్చుకున్నాడు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఇచ్చుకున్న 10 జిల్లాల్లో కూడా ఆఫీసులు కట్టలేదు భారీగా. ఎక్కడ 1-2 చోట్ల ఏమన్నా కట్టారేమో, మిగతా చోట్ల ఎక్కడ కూడా వాళ్ళ ఆఫీసులు కూడా కట్టలేదు. వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేదేమో తెలియదు. మంగళగిరిలో మాత్రం కట్టారు. ఇక్కడ ఇంకొక ఇష్యూ, మంగళగిరిలో కట్టిన హెడ్ క్వార్టర్స్ కూడా గవర్నమెంట్ భూమే తెలుగుదేశం పార్టీ. ఇదే జియో కింద. ఈ జియో కింద అప్పుడు హెడ్ క్వార్టర్స్లో 4 ఎకరాల వరకు ఇవ్వచ్చు అన్నారు కాబట్టి అక్కడ తీసుకున్నారు వీళ్ళు. తీసుకొని కడితే దాని మీద ఇక్కడ పాయింట్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అప్పుడు కోర్టుకు వెళ్ళింది. ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి. దేని మీద? మంగళగిరిలో టీడీపీ వాళ్ళు కట్టుకున్న ఆఫీస్ మీద పిల్లు వేశాడు ఆయన, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అక్కడ 3 ఎకరాల 60 సెంట్లో ఈ విధంగా కట్టుకున్నారు. జీవో 228 అప్పుడు ఇచ్చింది. ఆ జీవో ప్రకారం 2017లో ఈ ల్యాండ్ని ఏలినేట్ చేస్తూ అప్పుడు జీవో ఇచ్చారు. సో దీన్ని కొట్టివేయాలి అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున హైకోర్టుకు వెళ్ళాడు. అందులో వాళ్ళు వాదించింది ఏంటి? ఇట్లా ఇవ్వడం అక్రమం ఒకటి. రెండవది, ఎక్కడన్నా పొలిటికల్ పార్టీకి ఇస్తే డ్రై అండ్ వేస్ట్ ల్యాండ్లో ఇవ్వాలి, లేకపోతే ఎన్వైరన్మెంటలీ సెన్సిటివ్ ల్యాండ్స్ ఏదైనా ఉంటే అక్కడ ఇవ్వకూడదు. అదేవిధంగా ట్యాంక్ బెడ్స్, రివర్ బెడ్స్, హిల్లక్స్ ఇటువంటి ప్లేసుల్లో కూడా ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళే వాదించారు కోర్టులో. బాగానే ఉంది. మరి ఇప్పుడు సీతానగరంలో హెడ్ క్వార్టర్స్ కోసం వైసీపీ వాళ్ళు తీసుకున్న ల్యాండ్ దీనికి ఎందుకు వస్తుంది? అది ఇవ్వడానికి వీల్లేదు. అందుకనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే నారాయణ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆయన ఇవ్వడానికి వీలు లేదని చెప్పి లెటర్ రాశాడు. వాళ్ళ కింద ఉంది అది, ఇరిగేషన్ కింద. ఎందుకంటే దాని బెడ్ అది, నదికి బోట్ యార్డ్ అంటారు దాన్ని. అది ఇవ్వడానికి కుదరదు, అది ఇస్తే సుప్రీంకోర్టు కూడా ఊరుకోదు, గతంలో తీర్పులు ఉన్నాయని చెప్పాడు ఆయన. అయినా కూడా తీసుకున్నారు. ఒక పక్కన మీరు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి భూమి అది అక్రమం, అక్కడ తీసుకోకూడదు, ఈ ఏరియాస్లో ఇవ్వకూడదు అని చెప్పి కేసు వేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసి మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఎన్వైరన్మెంటలీ సెన్సిటివ్ ప్లేస్ అయినటువంటి సీతానగరంలో ఆ బోట్ యార్డ్ని ఎట్లా తీసుకున్నారు అడ్డగోలుగా. అప్పటికి వాళ్ళ గవర్నమెంట్లోనే ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు ఇది కుదరదు ఇవ్వడానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిక్లైన్ చేస్తుందని కూడా ఇచ్చేశాడు లెటర్. అయినా కూడా దాన్ని ఉల్లంఘించి మరి అక్కడ ఆక్రమించుకొని బిల్డింగ్ కట్ట మొదలుపెట్టారు. సో ఏ పార్టీ అయినా సరే ఈ స్థాయిలో భూములు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ జిల్లాలో తీసుకున్న భూములు వెనక్కి ఇచ్చేయాలి. ఇచ్చేసి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 26 జిల్లాల్లో తీసుకున్న భూములు, ఆ భూముల్లో కట్టిన భవనాలు, రాజప్రసాదాలు, మామూలు భవనాలు కాదు అవి, వాటిని స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి. దానిని ప్రజలు హర్షిస్తారు.